ఈ నెల 19వ తేదీన ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా విజయవాడలో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇది దేశంలోనే ఒక సంచలనం. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడిని యొక్క విగ్రహాన్ని హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఇది ఒక ఐకాన్గా విజయవాడకు మిగిలిపెట్టే అవకాశం ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఐకాన్గా మిగిలిపోయేటట్లుగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాదాపు 403 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18.18 ఎకరాల విస్తీర్ణంలో హార్ట్ ఆఫ్ ది టౌన్లో అంత ప్లేసెస్లో ఈరోజు అద్భుతంగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో సమత అంటే కులాలు కానీ మతాలు కానీ ఏవి చూడకుండా అన్నింటినీ సమానంగా చూడడం అనేది అంబేద్కర్ యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా అమలుపరుస్తూ ఉంది, అది రాజకీయంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏ రంగంలో చూసినా ఈ సమతాభావాన్ని ఏదైతే ప్రవచించాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దానిని ప్రభుత్వం తూచా తప్పకుండా ఏ విధంగా అమలుపరుస్తోంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. దీన్ని మనం సచివాలయ స్థాయి వరకు కూడా రకరకాల వక్తలతో వీటన్నింటినీ కూడా గ్రామంలో ఆ సచివాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీన్ని తెలియజేయడము, ఆ గ్రామస్తులందరికీ కూడా అక్కడ రకరకాల కార్యక్రమాలు పెట్టడం ద్వారా ఈ సమతాభావాన్ని వాళ్ళలో ప్రేరేపించడం, అక్కడి నుంచి ప్రతి సచివాలయం నుంచి కూడా 4-5 మంది మనుషులను మనం ఈ కార్యక్రమానికి 19వ తేదీకి ప్రతి గ్రామం నుంచి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వమే కల్పించడం జరుగుతూ ఉంది. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. అదేవిధంగా మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని వివరించడం, దాన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలుపరుస్తుంది అనేదాన్ని తెలియజేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానికి అనుగుణంగా జిల్లాలో మేము అన్ని కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరుగుతాం.